కొన్నిసార్లు మనకి అదృష్టం కూడా ఉండాలండి సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే. ఇది రీసెంట్గా ప్రూవ్ అయింది. అది ఎలా అంటారా? సో రీసెంట్గా ఒక క్యాండిడేట్ మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మూక్ ఇంటర్వ్యూ ఈ సర్వీస్ ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యారు. సో అతని డీటెయిల్స్ అడిగాను. అతనికి ఆల్రెడీ 3.5 years ఆటోమేషన్ టెస్టింగ్ మీద రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని కారణాల వల్ల అతనికి జాబ్ అయితే లాస్ అయ్యారు. మరి జాబ్ లాస్ అయిన తర్వాత 1.5 year ఆయన ఖాళీగా ఉన్నారు ఇంటి దగ్గర. అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవకుండా ఉండి రీసెంట్గా అతను మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ మూక్ సర్వీస్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ చూసి అతను జాయిన్ అయ్యాడు కూడా. బట్ జాయిన్ అయ్యే ముందు అతను ఒకటే చెప్పాడు, సార్ నా దగ్గర అసలు ఏ అమౌంట్ అయితే లేదు, నేను ఇప్పుడైతే పే చేయలేను, నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఫైనాన్షియల్గా, నేను ఏం అమౌంట్ పే చేయలేను అని చెప్పారు. నేను సరే అతని కష్టాలు చూసి అతను ఏదో కొంత ఈ స్విగ్గీలు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇలాంటి రైడ్ చేసుకుంటూ అతని ఫ్యామిలీని అయితే పోషిస్తున్నాడు అండ్ ప్యారలల్గా జాబ్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. బట్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అతనికి ఆల్రెడీ సమ్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కాదంటం లేదు, 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను ఆటోమేషన్ టెస్టింగ్ అంటే సెలీనియం విత్ జావా కాంబినేషన్లో అండి అతను ట్రై చేస్తుంది. అతను 5 days బ్యాక్ నాకు ఒక మెసేజ్ అయితే వాట్సాప్ ద్వారా షేర్ చేశారు. నాకు ఇలాగా ఒక కంపెనీ నుండి ఇలాగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని వచ్చాయి, మరి దీనికి అప్లై చేయవచ్చా లేదంటే, సరే అప్లై చేయి. మరి దానికి జేడీ చూస్తే ఎక్కడ లేదు, జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఎక్కడ లేదు. బట్ ఆ కంపెనీ అయితే దేనికి సంబంధించిందంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది, సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది. మరి వాళ్ళకేమో హెచ్ఆర్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారా అని వాళ్ళు హెచ్ఆర్ కూడా కాల్ చేశారంట, షార్ట్ లిస్ట్ కూడా చేశారు అతని ప్రొఫైల్ని. కానీ ఇక్కడ నాకు అసలు మైండ్ పోయింది, ఏంటి ఇతని ప్రొఫైల్ ఏమో స్కిల్స్ ఏమో సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్, టెస్ట్ ఎన్జీ ఇవి ఉన్నాయి, వాళ్ళకేమో సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ రిలేటెడ్ స్కిల్స్ కావాలి, మరి ఎలా మ్యాచ్ చేశారు ఏంటి అనేది అది ఎవరికి అర్థం కాలేదు. మొత్తానికి షార్ట్ లిస్ట్ చేశారు, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. నేను చెప్పాను అటెండ్ అయ్యి చూడండి ఎవరికి ఎలా ఉంటుందో లక్ అనేది నేను చెప్పేశాను. అటెండ్ అయితే 45 minutes ఇంటర్వ్యూ జరిగిందంట. జరిగితే వాళ్ళు ఇతని ప్రొఫైల్లో ఉన్న స్కిల్స్ మీద ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా వాళ్ళు అడిగింది ఏంటంటే, ఈ సైబర్ సెక్యూరిటీ ఆటోమేషన్ టెస్టింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు ఈ డొమైన్ మీద వర్క్ చేస్తారని అడిగారు. ఇతను అంత కెరీర్ గ్యాప్ ఉంది, జాబ్ కోసం ఈ టఫ్ టైంలో జాబ్ కోసం చూస్తున్నారు, మరి ఇంకేం చేస్తారు, ఓకే చెప్పారు. ఓకే చెప్తే వాళ్ళు ఓకే మిమ్మల్ని మేము హైర్ చేసుకుంటామని ఆఫర్ లెటర్ కూడా 2 daysలో రిలీజ్ చేసేసారు. ప్యాకేజ్ కూడా మంచి ప్యాకేజ్ అండి, 3.5 yearsకి 8 lakhs ప్యాకేజ్. గ్యాప్ కూడా పెద్దగా అడగలేదు. అది ఒక్కోసారి అలాగ కలిసి వస్తుందని, అలాంటి లక్ కూడా ఉండాలి. సో అది నిన్నే అతను ఫోన్ చేసి ఇలాగ నాకు ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేశారు, అసలు నాకు ఇదే వండర్ లాగా అనిపిస్తుంది, నా స్కిల్స్ వేరే, వాళ్ళేమో సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ మీద కావాలన్నారు, మరి ఇది అసలు కెరీర్ గ్రోత్ ఉంటుంది. నేను చెప్పాను సైబర్ సెక్యూరిటీ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ, అది ఎప్పుడు ఉండేదే, సో మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఇంకా అసలు మీరు ఏం ఆలోచించకుండా జాయిన్ అవ్వండి అని చెప్పాను. 8 lakhs per annum, ఇంకేం కావాలి. ఓకే, బట్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అంటే చాలామందికి మంచి మంచి స్కిల్స్ ఉండి అసలు ప్రొఫైలే 90% మ్యాచ్ అయిన స్కిల్స్ మ్యాచ్ అయినా కూడా వాళ్ళకి జాబ్స్ రాగా ఉంటుంటే, ఒక్కోసారి స్కిల్స్ 0% మ్యాచ్డ్ ఇక్కడ చూడండి. అందుకే అంటుంటాను మీరు కొన్ని టెస్టింగ్ అప్లై చేస్తూ ఉండాలి. మొబైల్ టెస్టింగ్ అప్లై చేయండి, యూఐ టెస్టింగ్ అప్లై చేయండి, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అప్లై చేయండి, ఈవెన్ మీరు సెలీనియం జావా కాంబినేషన్ అయినా సరే ఒక్కోసారి సెట్ అయిపోతుంటుంది. ఓకే, సో కానీ నాకు అతను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత నాకు అమౌంట్ 500 పే చేస్తాను సార్ మీకు, ఈరోజు నేను రైడ్కి వెళ్ళాను, ఆ కష్టపడిన ఈరోజు అంతా సంపాదించి నాకు 500 ఇచ్చాయి, మీకు చేస్తాను అన్నాడు. ఆ 500 కూడా నేను వద్దని చెప్పాను, ఎందుకంటే మీకు చాలా అవసరం అవుతాయేమో, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం అవుతాయేమో, ఏమైనా యూజ్ చేసుకోండి అవి అన్నాను. బట్ అతను లేదు మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తున్నారు, 500 అయితే కన్ఫామ్ ఇప్పుడు పే చేస్తాను, తర్వాత జాబ్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత నేను ఇస్తాను అన్నాను. అవన్నీ నాకు వద్దు, ముందు మీరు జాబ్ తెచ్చుకోండి అని చెప్పాను అప్పట్లో. ఇది 1 week బ్యాక్. ఓకే, నాకైతే చాలా హ్యాపీ ఫీలింగ్, ఎందుకంటే సరే మనీ పక్కన పెట్టండి, అతను అంత కష్టంలో ఉన్నప్పుడు ఇలాగ లక్ కుదిరి రావడం అనేది నిజంగా
చాలా సర్ప్రైజ్ అండ్ చాలా హ్యాపీగా కూడా ఉందండి. ఓకే, సో అందుకే మీరు కూడా ప్రతిదీ ఏది వదిలిపెట్టకుండా అప్లై చేస్తుండండి. ఎటు నుంచి ఎటు సైడ్ మీకు ఆపర్చునిటీ వస్తుందో ఎవరు తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మన luckyhighjob.com అనే వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. మీలో ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని కూడా ఈ మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ షేర్ చేయండి. నేను మన ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు కొత్త వాళ్ళు అయ్యి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.